కొడంగల్ ఇది కేవలం ఒక నియోజకవర్గ అభివృద్ధి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో వేసిన వ్యూహాత్మక అడుగు. నోయిడాను లక్ష్యంగా చేసుకోవడం దేనికి సంకేతం? అభివృద్ధి, ఉపాధి అనే రెండు అంశాలను సమతుల్యం చేయడానికి ఆయన అనుసరిస్తున్న బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఏమిటి? మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి విద్య, వీటికి పక్కా ప్రణాళిక ఎలా వేస్తున్నారు? దశాబ్దాల భూ వివాదాలను పరిష్కరించుకుంటూ బలమైన పునాది దిశగా సాగుతున్న ఈ తెలంగాణ నోయిడా ఆశల తీరు ఎలా ఉందో ఈ వ్యూహాత్మక ప్రణాళికలోని విజయ సూత్రాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. సింగపూర్, జపాన్ వంటి ప్రాంతాలను తలుచుకోవడం కాదు, మన హైదరాబాద్ను ఆ విధంగా రూపుదిద్దుకోవాలని సూచించిన ఆయన తాజాగా నోయిడా ప్రాంత అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు కొడంగల్ను ఎంచుకున్నారు. ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ఒక వ్యూహాత్మక అభివృద్ధి నమూనాను ప్రతిపాదించారు. లగచర్ల పారిశ్రామిక వాడను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దే లక్ష్యం ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు సాధించాలనే దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. నోయిడా నగరం సాంకేతికత, విద్య, ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలతో అద్భుతంగా అభివృద్ధి చెందిన నమూనా. దీన్ని అనుసరించి కొడంగల్లో పారిశ్రామిక వేగాన్ని పెంచడానికి ఇక్కడి సున్నం గనుల ఆధారంగా సిమెంటు పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చారిత్రక పరివర్తన కొడంగల్ను ఆర్థికంగా శక్తివంతం చేయనుంది. కొడంగల్ అభివృద్ధి ప్రణాళిక యొక్క ప్రాథమిక విజయ సూత్రం భూసేకరణకు సంబంధించిన పాత విధానాలను సామరస్యంగా పరిష్కరించడంలో ఉంది. గతంలో జరిగిన కుట్రలు, దాడుల ఫలితంగా ఇరుక్కున్న అమాయక రైతుల సమస్యలను పరిష్కరించడం ద్వారా లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో 3000 నుంచి 4000 ఎకరాల భూమిని పరిశ్రమల స్థాపనకు రైతులు స్వచ్ఛందంగా అందించేలా ప్రభుత్వం విశ్వాసం కల్పించింది. మౌలిక సదుపాయాల విషయంలో 5000 కోట్లతో నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి భరోసా లభిస్తుంది. అంతేకాక వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనుల ద్వారా కొడంగల్కు రైలు కూత వినిపించింది. ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడుతుంది. మొత్తంగా 103 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన ద్వారా 2034 నాటికి కొడంగల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక లక్ష్యం స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో విద్య అనేది తరగని ఆస్తి. తెలంగాణ పునఃనిర్మాణంలో పిల్లలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో 5000 కోట్లతో భారీ ఎడ్యుకేషన్ క్యాంపస్ను నిర్మించే ప్రణాళిక రూపొందించబడింది. ఈ క్యాంపస్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్లో కూడా లేని విభాగాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం అత్యంత కీలకమైన సంకేతం. ఇది కేవలం ప్రాంతీయ అభివృద్ధి కాకుండా కొడంగల్ను ఆధునిక ప్రత్యేక విద్యా విభాగాల జ్ఞానశక్తి కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తుంది. గొప్ప చదువులు చదివితే గొప్పవారిగా, ఉన్నతాధికారులుగా ఎదగవచ్చని, సమస్యల పరిష్కారానికి చదువే మార్గమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ చారిత్రక విద్య, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులను కొడంగల్కు ఆకర్షించనుంది. అభివృద్ధి ప్రణాళికలో సామాజిక సంక్షేమం, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అక్షయ పాత్ర సంస్థ సహకారంతో కొడంగల్ నియోజకవర్గంలోని 28,000 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం ద్వారా ఆకలి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీని ప్రభావం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 5,000 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. మహిళా సాధికారత కోసం 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేయడం, పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణను మహిళలకు అప్పగించడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రాన్ని లభించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్యల ద్వారా అభివృద్ధికి, ఆడబిడ్డలకు అండదండలను ప్రభుత్వం కోరుకుంటోంది.
నోయిడా అభివృద్ధి అనేది ఒక వ్యూహాత్మక ప్రణాళికకు ప్రతీక. ఢిల్లీ సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1980లలో ప్రత్యేక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూసేకరణ, మౌలిక వస్తుల నిర్మాణం, అంతర్జాతీయ కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా నోయిడా ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగింది. నోయిడా విజయానికి ప్రధాన కారణం సమగ్ర ప్రణాళిక, పారదర్శక విధానాలు, పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం. కొడంగల్ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ సంకల్పం అదే దిశలో ఉంది. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడం, సిమెంటు పరిశ్రమలు, గ్రీన్ఫీల్డ్ కిచెన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ వంటి మౌలిక వస్తువులను సమగ్రంగా అమలు చేయడం ఆయన వ్యూహంలో భాగం. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం, విద్యార్థులకు ఆకలి సమస్య లేకుండా చేయడం అన్నీ ఇవి ఒక సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకున్న అడుగులు. విద్యారంగంలో ఆయన చూపుతున్న దృష్టి మరింత గమనార్హం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా లేని విభాగాలను కొడంగల్లో ఏర్పాటు చేయడం ఇది కేవలం విద్యా విస్తరణ కాదు, తెలంగాణ పునర్నిర్మాణంలో కొత్త దిశను సూచించే సంకేతం. అంటే రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం ద్వారా కొడంగల్ ఒక జ్ఞాన కేంద్రంగా మారుతుంది. ఇది ప్రాంతీయ అసమానతలను తొలగించి గ్రామీణ ప్రాంతాన్ని జాతీయ స్థాయి విద్యా హబ్గా మార్చే ప్రయత్నం. ఈ ప్రణాళికలో 3 ప్రధాన అక్షాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి: పారిశ్రామిక అభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం. నోయిడా మాదిరిగా కొడంగల్ కూడా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా మారితే ఇది తెలంగాణ ఆర్థిక పటంలో కొత్త అధ్యాయం అవుతుంది. విద్యా విభాగాల విస్తరణతో స్థానిక యువతకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం ద్వారా సమాజంలో సమానత్వం బలపడుతుంది. కొడంగల్ను కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకగా నిలబెట్టే ప్రయత్నం. ఇది నోయిడా విజయాన్ని ప్రతిబింబిస్తూ విద్యా విస్తరణ ద్వారా భవిష్యత్తు తరాలకు శాశ్వత ఆస్తిని అందించే దిశగా సాగుతుంది. కొడంగల్ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ కేవలం పారిశ్రామిక అభివృద్ధికి పరిమితం కాలేదు. ఒకవైపు లిఫ్ట్ ఇరిగేషన్, రైల్వే లైన్ వంటి బలమైన మౌలిక వసతులను ఏకకాలంలో స్పృశిస్తూ సాగుతున్న సమగ్ర అభివృద్ధి నమూనా. అభివృద్ధి, విద్య, సామాజిక సమానత్వం అనే 3 ప్రధాన పునాదులపై కొడంగల్ను తెలంగాణ పునర్నిర్మాణానికి ఒక ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం ఇది. నోయిడా విజయాన్ని ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు శాశ్వత ఆస్తిని అందించే ఈ విజన్ కొడంగల్కు, తెలంగాణకు కొత్త శకానికి నాంది పలుకుతుందనే ఆశతో వేచి చూద్దాం.